సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఒకప్పుడు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాల్లో కనిపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్కు బ్యాచ్మేట్గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. నిర్మాతగా కూడా విజయాలు అందుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సీనియర్ నటుడు మన మధ్య లేరు. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రముఖ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు తాజా సమాచారం. ఆయన మృతి వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీవి నారాయణరావు మృతి వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ నటుడుగా ఆయనతో అనుబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జీవి నారాయణరావు సినీ కెరీర్ 1976లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ సినిమాతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రానికి ఆయన ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ దాదాపు 100కు పైగా చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. మంచు పల్లకి, చట్టానికి కళ్ళు లేవు, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లోనూ ఆయన కనిపించారు. జీవి నారాయణరావు సినీ ప్రయాణంలో మరో ప్రత్యేకమైన అంశం మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ఉన్న సన్నిహిత అనుబంధం. చిరంజీవితో కలిసి పలు సినిమాల్లో నటించిన ఆయన దేవాంతకుడు, ఎముడికి మొగుడు వంటి చిత్రాలకు నిర్మాతగాను వ్యవహరించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్తో జీవి నారాయణరావుకున్న అనుబంధం కూడా ప్రత్యేకమే. 1973లో మద్రాస్ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్స్టిట్యూట్ తొలి బ్యాచ్లో ఇద్దరు శిక్షణ పొందారు. ఇక్కడ ఇద్దరి మధ్య స్నేహం కూడా ఏర్పడింది. ఎముడికి మొగుడు చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్ హీరోగా అతిశయ పిరవి పేరుతో రీమేక్ చేయడం కూడా ఈ స్నేహానికి మరో ఆసక్తికరమైన ఉదాహరణ. నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా జీవి నారాయణరావు తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన దేవాంతకుడు, ఎముడికి మొగుడు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటిస్తూ సీనియర్ ఆర్టిస్ట్గా కొనసాగారు. ఇటీవల కాలంలో కూడా ఆయన సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగించారు. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా ఆయన అందించిన సేవలను సినీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ఒక తరం నటుడిగా ప్రేక్షకుల జ్ఞాపకాలతో నిలిచిపోయిన జీవి నారాయణరావుకు సినీ ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తున్నారు.